హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ పీఎం విశ్వకర్మ స్కీమ్‌కు సంబంధించి చాలామంది చాలా కామెంట్స్ అయితే చేస్తున్నారు. దాంట్లో ఎక్కువగా కామెంట్ చేసేదేంటంటే, మేము ట్రైనింగ్‌కైతే వెళ్ళాము. ట్రైనింగ్ అమౌంట్ ఇంకా పడడం లేదు. ఏం చేయాలని చాలామంది అయితే అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే వీడియోని లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని యూట్యూబ్ ఇంకొంచెం మందికి రికమెండ్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియో షేర్ చేయండి. అయితే మన ఛానల్లో గివ్ అవే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం అయితే జరిగిందని నేను ఇదివరకే చెప్పాను. మీరు కూడా ఈ గివ్ అవేలో పాల్గొని గిఫ్ట్స్ ఏ విధంగా గెలుచుకోవాలో తెలియాలనంటే డిస్క్రిప్షన్లో కానీ వీడియో ఎండ్లో కానీ ఆ వీడియో లింక్ అయితే ఇస్తాను. ఆ వీడియో చూసి పూర్తి వివరాలు తెలుసుకొని మీరు కూడా గిఫ్ట్స్ అయితే గెలుచుకోవచ్చు. ఈ పీఎం విశ్వకర్మ స్కీమ్‌కు అప్లై చేసుకున్న తర్వాత మీకు జీపీ పెండింగు, యూఎల్‌వి పెండింగు, డీఎం పెండింగు, డీఎఫ్ఓ పెండింగు ఇట్లా ఈ విధంగా పెండింగ్ అయితే ఉంటుంది. ఆ పెండింగ్‌లన్నీ కంప్లీట్ అయిన తర్వాత మీకు ట్రైనింగ్‌కు రమ్మని మెసేజ్ అయితే వస్తుంది. లేదంటే ట్రైనింగ్‌కు రమ్మని ఫోన్ అయితే చేస్తారు. మీరు ట్రైనింగ్‌కు వెళ్ళిన తర్వాత మీకు 4000 రూపీస్ అమౌంట్ మీ అకౌంట్లో జమ చేస్తారు. ఈ 4000 రూపీస్ 3000 ఒకసారి, 1000 రూపీస్ ఒకసారి అయితే పడతాయి. అయితే చాలామంది మేము ట్రైనింగ్‌కు వెళ్ళి 2 మంత్స్ అవుతుంది, 3 మంత్స్ అవుతుంది, ఇప్పటి వరకు కూడా ట్రైనింగ్ అమౌంట్ అయితే రావడం లేదని చాలామంది అయితే అడుగుతున్నారు. ఇంతకుముందు గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేక ఈ పీఎం విశ్వకర్మ ట్రైనింగ్ అమౌంట్ అయితే వీళ్ళకైతే వేయలేదు. అయితే ఈ జనవరిలో వేస్తారని నేను ఇదివరకే చెప్పడం అయితే జరిగింది. అయితే నిన్న ఈరోజు ఈ పీఎం విశ్వకర్మ ట్రైనింగ్ వెళ్ళిన వారికి బ్యాంక్ అకౌంట్లో డబ్బులైతే జమ చేయబడ్డాయి. చాలామందికి 3000 అయితే పడ్డాయి. 3000 ఒకసారి, 1000 రూపీస్ ఒకసారి, రెండు కలిపి 4000 అయితే మీకు ట్రైనింగ్ అమౌంట్ అయితే వస్తాయి. మీకు ఇంకా ఎవరైనా సరే 4000 రూపీస్ అమౌంట్ రాకుంటే కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా మీరు అమౌంట్ పడకుంటే మీ బ్యాంక్ అకౌంట్ నంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ కరెక్ట్గా ఇచ్చారా ఇయ్యలేరా ఒకసారి అయితే చెక్ చేయండి. అదేవిధంగా మీ ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయింది, మీ ఆధార్ కార్డుకు ఎన్పిసిఐ ఏ బ్యాంక్ ఉందో ఒకసారి అయితే చెక్ చేయండి. కొన్నిసార్లు ఈ గవర్నమెంట్ అమౌంట్ మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ కాకుండా మీ ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో ఆటోమేటిక్ ఆ బ్యాంక్ అకౌంట్లో కూడా జమ చేయబడుతున్నాయి. అందుకే ఒకసారి అయితే మీ ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ట్రైనింగ్ అమౌంట్ పడిన ప్రతి ఒక్కరు కూడా ఒక 50 డేస్ అయితే వెయిట్ చేయండి. 50 డేస్ వెయిట్ చేసిన తర్వాత బ్యాంక్ లిస్టులో పేరు వస్తుంది. ఒకవేళ గనక మీకు పేరు రానట్లయితే మీరైతే ఎడిట్ చేసుకొని దాంట్లో క్రెడిట్ సపోర్ట్ దగ్గర 0 ఉందా, 1 lakh ఉందా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. 0 ఉన్న వాళ్ళకైతే బ్యాంక్ లిస్టులో పేరైతే రాదు. 1 lakh ఉన్న వాళ్ళకు మాత్రమే బ్యాంక్ లిస్టులో పేరైతే వస్తుంది. ఈ ట్రైనింగ్ అమౌంట్ తీసుకున్న తర్వాత 1 lakh లోన్ అయితే తీసుకోండి. ఈ 1 lakh లోన్ ఏ విధంగా తీసుకోవాలి, అసలు బ్యాంకు వాళ్ళు ఏమడుగుతున్నారు, ఈ పూర్తి వివరాలు తెలియాలంటే మన ఛానల్లో ఇదివరకే వీడియో చేయడం అయితే జరిగింది. మీకు ఏ డౌట్ ఉన్నా ఆ వీడియో అయితే చూడండి. పీఎం విశ్వకర్మకు ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుంటే అప్లై అయితే చేయండి. 2028 వరకు టైం అయితే ఉంది. ఈ పీఎం విశ్వకర్మకు సంబంధించి పూర్తి సమాచారం ప్రతి వీడియో మన ఛానల్లో చేయడం అయితే జరిగింది. మీకు పీఎం విశ్వకర్మకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా మన ఛానల్ని అయితే విజిట్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే మన వీడియోని లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.